హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మదేవునికి దేవాలయాలు ఉండవు, అదేవిధంగా ఎవరు పూజించరు. దీనికి కారణం ఏమిటో తెలుసా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బ్రహ్మదేవునికి దేవాలయాలు లేవు అనే విషయం పైన కొన్ని కథలైతే ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఈ కథ చాలా ముఖ్యమైనది. బ్రహ్మదేవునికి మరియు విష్ణుమూర్తి మధ్యలో తమలో ఎవరు గొప్ప అనే విషయం పైన గొడవ జరుగుతుంది. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారుతుంది. అప్పుడు అక్కడికి మహాశివుడు వచ్చి, మీ ఇద్దరి మధ్యలో ఎవరు గొప్ప అని తేలాలి అంటే నేనొక పరీక్ష పెడతాను అని అంటాడు. దానికి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి సిద్ధమవుతారు. అప్పుడు మహాశివుడు ఒక లింగాన్ని సృష్టిస్తాడు. ఆ లింగం యొక్క పొడవు అనంతం. ఈ లింగం యొక్క చివరి భాగాన్నైతే ఎవరు చూసి వస్తారో వారే గొప్ప అని అంటాడు. అప్పుడు ఒకవైపు విష్ణుమూర్తి, మరొక వైపు బ్రహ్మదేవుడు అయితే వెళ్తారు. అలా కొన్ని సంవత్సరాల పాటైతే ప్రయాణం చేస్తారు. కానీ వారు లింగం చివరి భాగాన్నైతే చూడలేకపోతారు. అప్పుడు విష్ణుమూర్తి తిరిగి వచ్చి మహాశివునితో, నేను లింగం యొక్క చివరి భాగాన్ని చూడలేకపోయానని చెప్తాడు. బ్రహ్మదేవుడు కూడా వెనుకకు తిరిగి వచ్చి, నేను లింగం యొక్క చివరి భాగాన్ని చూశానని అబద్ధం చెప్తాడు. అప్పుడు మహాశివునికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో బ్రహ్మదేవుని శపిస్తాడు. నీకు భూమండలంలో ఎలాంటి గుళ్ళు ఉండవు, నిన్ను ఎవరు పూజించరని శపిస్తాడు. కానీ బ్రహ్మపుష్కరిణి అనే ఒక దేవాలయం మాత్రం ఉంది. ఈ దేవాలయం రాజస్థాన్లోని గాయత్రిగిరిలో ఉంది. ఇక్కడ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుని ఆలయం ఉంటుంది. ఇదే బ్రహ్మదేవునికి ఉన్న ప్రపంచంలో ఏకైక ఆలయం. అదేవిధంగా ఇక్కడ పక్కన గాయత్రి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి రోజు వ్రతాలు, హోమాలు, పూజలైతే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం ముందట 3 పుష్కరిణులు ఉంటాయి. ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే, పద్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు వజనాభ అనే రాక్షసుని చంపనికి తన దగ్గర ఉన్న పుష్పాన్ని అయితే ఆయుధంగా ఉపయోగిస్తాడు. ఆ సందర్భంలో ఆ పుష్పం నుంచి 3 రేకులు రాలి నేలపైన పడతాయి. అప్పుడు అవి 3 సరస్సులుగా ఏర్పడతాయి. వాటినే ఇప్పుడు 3 పుష్కరిణులుగా పిలుస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. నువ్వు ఇంతవరకు వీడియో చూసావు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నీ నుంచి నేను కోరుకునేది ఒకటే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తావని ఆశిస్తున్నాను.